మొత్తానికి పెళ్లిపీట లెక్కబోతున్న విజయ్ త్రిషాలు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఎంతో నెగటివిటీని ఫేస్ చేస్తున్న ఈ జంట ఇద్దరు పబ్లిక్ గా నెగటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నా సరే పట్టించుకోవడమే మానేశారు. ఇక 8 ఏళ్ల నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు సంగీత విడాకులు పిటిషన్ లో కేసు ఫైల్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విడాకుల మ్యాటర్ క్లోజ్ కాకముందే వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటవబోతున్నారట. దీనికి కారణం కూడా విజయ్ తలపతి పేరుపై ఉన్న కోట్ల ఆస్తులని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సంగీతకు కోర్టు బయటే 250 కోట్ల భరణం ఇప్పిస్తానని విజయ్ తలపతి తన లాయర్ తో మాట్లాడించారట. అయితే సంగీత ఈ విషయాన్ని ఒప్పుకోకపోవడంతో ఆస్తిలో వాటా మొత్తం ఇద్దరు పిల్లలకే చెందాలని డిమాండ్ చేయడంతో ఈ విడాకుల కేసు ఇంకాస్త ముదురుతుందనే చెప్పాలి. దీంతో విజయ్ ఏమీ చేయలేక విజయ్ తలపతి త్రిషాలు పబ్లిక్ గా కలిసి ఒకే డ్రెస్ లో వచ్చి మరి వీరిద్దరు బంధాన్ని పబ్లిక్ చేశారు. అయితే విజయ్ తలపతి పొలిటిక్స్ కోసమైనా తన ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక త్రిషాను పెళ్లి చేసుకోవాలని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే అటు సోషల్ మీడియా ఇటు ఫ్యాన్స్ కూడా విజయ్ తలపతిని ఎగ్నెస్ట్ గానే ఉన్నారు. అటు తమిళ ఇండస్ట్రీ డైరెక్టర్లు హీరోయిన్లు పబ్లిక్ గానే ఫైర్ అయిపోతున్నారు. రీసెంట్ గా తమిళ నటుడు పార్థిబన్ కూడా వీళ్ళ బంధం గురించి పరోక్షంగా అర్థం వచ్చేలా చిల్లర కామెంట్స్ చేశాడని చెప్పాలి. ఇప్పుడు ఈ కామెంట్స్ పై త్రిష ఘాట్ గా స్పందించింది. యాక్టర్ ప్లస్ డైరెక్టర్ పార్థిబన్ త్రిష గురించి మాట్లాడుతూ ఆమె ఇంట్లో ఉంటేనే మంచిది, బయటకు వస్తే ఎక్కడ లేని సమస్యలు వస్తున్నాయని అన్నారు. పార్థిబన్ కి అసలు బుర్ర లేదని ఎలా రాసుకొచ్చింది. ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు నా ఫోటోని చేర్చుతున్నామని చివరి నిమిషంలో నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తి తన సహాయకుడిని పంపించి నన్ను అడిగారు. అయితే మైక్రోఫోన్ లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన కామెంటో లేదా కామెడీనో అవ్వదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది. వ్యక్తి తత్వాన్నే బయట పెడతాయని త్రిష ట్వీట్ చేసింది. పార్థిబన్ కి అసలు బుర్ర లేదు అని అర్థం వచ్చేలా త్రిష రాసుకొచ్చింది. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.